బాబు, నువ్వైనా చెప్పు బాబు, ఏం జరిగిందో. కన్న తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే కోటి తీర్థాల్లో స్నానం చేసినంత పుణ్యమని పురాణాల్లో చదువుకున్నాను మామయ్య గారు. మీకు దండం పెడదాం రా అని పిలుస్తుంటే కాదని తులసి చెట్టు ముందు దండం పెడుతుంది. ఇది కరెక్టేనా చెప్పండి? ఇంకా అలాగే చూస్తావే? రా, అత్తామావయ్యలకి నమస్కారం చేద్దాం. మీ అమ్మాయి బుద్ధి చక్కగా ఉండాలని ఆశీర్వదించండి మావయ్య. చక్కగా పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి బాబు. లే బాబు లే. ఏం బాబు, నీకు పురాణాల గురించి కూడా తెలుసా? ఏదో అవసరం మేరకు నేర్చుకున్నాను మామయ్య గారు. గిరిజా, నాకు మీ ఊరు చూపించవా? చూపించడానికి ఇదేం సిటీ కాదుగా, పల్లెటూరు. అందుకే చూడాలి అంటున్నాను. ఏ మావయ్య, మీరు చెప్పండి. పల్లెటూర్లే ప్రగతికి పట్టుకొమ్మలు అన్నారు కదా? నిజమే బాబు. అమ్మా గిరిజ, అబ్బాయిని తీసుకెళ్లి ఊరంతా చూపించుకురా. అలాగే నాన్న. ఏ మనోడా, ఎక్కడా చోటు దొరకనట్టు ఇక్కడ ఈ దిమ్మ మీద కూర్చొని ఏం చేస్తున్నా? అమ్మాయ చేయడానికి ఏముంది తాతయ్య? ఇదిగో సారికి బయటికి పంపించేద్దామంటే ఏం చేయలేకపోయాం. ఉన్న ఉద్యోగం కాస్త ఆ రేఖ పీకేసింది. కొత్త ఉద్యోగం చూసుకుందామంటే ఆ ముసలాడు, అదే ఆ రవళి మొగుడు దగ్గర కూడా రానియట్లేదు. ఇగో ఏదో ఒకటి దొరికే వరకు ఇదిగో ఇలా టైంపాస్ చేస్తుంటారన్నమాట. నీకో విషయం తెలుసా మనోడా? ఏంటి? ఎక్కడైనా కుదురుగా కూర్చుంటే అన్నీ కలిసి వస్తాయి. ఖాళీ దొరికింది కదా అని కనపడిన దాన్నల్లా గోకుతా ఉంటే ఇదిగో ఎట్లానే కూర్చొని గోళ్లు గిల్లుకోవాల్సి వస్తుంది. నాకు అర్థమైంది తాతయ్య, నువ్వు సెటర్ వేస్తుంది ఆ రావల గురించేగా. తప్పైంది నేను ఒప్పుకున్నాను కదా. ఆ తప్పుని సరిదిద్దుకునే ప్లాన్ ఒకటి వేసానురా. ఏంటి అంటే? మళ్ళీ వాళ్ళతో చిన్నగా పార్ట్నర్షిప్ కలుస్తున్నావా? నువ్వు జారతానంటే చెయ్యి అంతవరకు కత్తిరిచ్చేస్తాడు. అందుకే ఆ ఎన్ఆర్ఐని మెల్లగా దువ్వి నేను పార్ట్నర్కి చేరతాను. కొద్దిగా మచ్చిగ్గానే నువ్వు వచ్చి అంటారు గాని. అలాగే కానీ అలాగే కానీ అని తీరా అక్కడికి వచ్చిన తర్వాత ముసలోడి పెళ్ళాన్ని మళ్ళీ గోక్కో. చిచి, ఈసారి చచ్చిన ఆ పని మాత్రం చేయను. అది సరే, ఇప్పుడు ఆ కమలగాడు వాడి పెళ్ళానికి మధ్యన పెట్టిన చిచ్చు ఎంతవరకు రాజుకుంది? అది రావణ కష్టం తాతయ్య, అలా కాలుతూనే ఉంటుంది. పార్కులో కలిసిన వాళ్ళిద్దరి మీదికి రౌడీల్ని పంపించింది మనమైతే అది చేసింది అనూహ్య అనుకుని కొట్టడం, ఆవిడ గారు అలిగి పుట్టింటికి వెళ్ళడం అంతా అయిపోయింది. ఇప్పుడు రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంపదీసి రాజీ పడతారా? ఎలా పండిస్తాం తాతయ్య? ఈ లోపల మరొకటి రెడీ చేయను. అయినా మనం ఈ విషయంలో భయపడాల్సింది ఏమీ లేదు తాతయ్య. ఎందుకంటే అక్కడ పోలీసోడి పెళ్ళం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మొగుడు పెళ్ళాల్ని కలవనీయకుండా చేస్తుంది. అందుకే మనోడా, ఏదన్నా గొడవ పెడితే అందులో ఆడోళ్ళ ఈగో హట్టేలా గొడవ పెట్టాలి. ఆడోళ్ల మనసు ఒక్కసారి గాయపడిందనుకో, అది నివురుగప్పి నిప్పే. ఏ చెత్తేసినా బొగ్గును రాజుకుంటుంది. ఆ మంటలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. వాళ్ళ కాన్సంట్రేషన్ మన మీద తగ్గుతుంది. ఈలోగే ఆ ఎన్ఆర్ఐని మనం బుట్టలో వేసుకోవాలి. మరి ఇంకెందుకు తాతయ్య ఆలస్యం? కానీ గాలం వేయడానికి అన్నీ సిద్ధం చేసి పెట్టానురా.
అవకాశం దొరకగానే ఆ ముసలుడికి కాలం వేసేస్తా. లేట్ చే తాతయ్య. ఆ విశ్వనాథ్ ప్రసాద్కి ఆ కమల్ గాడి మీద కోపం తగ్గే లోపే మనం ఎంటర్ అయిపోవాలి. చూస్తూ ఉండు, వాణ్ణి మన చుట్టూ తిప్పుకునేలా చేస్తా. ఈ జనాలందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు కదా. ఓ, ఇది పల్లెటూరు కదా, ఎవరైనా ఊరికి కొత్తగా వస్తే వాళ్ళు అలాగే చూస్తారు. వాళ్ళు చూస్తుంది కొత్తగా వచ్చాడేంటా అని కాదు, కొత్తగా దీనికి దొరికిన బకరా ఎవడా అని. ఏ కాదా? అవును, ఇందాక మీ అమ్మా నాన్నలకి ఎక్కడ నిజం చెప్పేస్తానో అని చాలా టెన్షన్ పడినట్టున్నావు. వాళ్ళ పరిస్థితి చెప్పాక కూడా ఎందుకిలా ఏడిపిస్తున్నారు? ఎవరు ఎవరిని ఏడిపిస్తున్నారో తెలుసా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఏడిపిస్తున్నావు. నేనేం నీ వెంట తిరగలేదు నన్ను పెళ్లి చేసుకోమని. అదే నేను చేసిన తప్పు. లోతెంతుందో తెలుసుకోకుండా ఈత కొడదామని దూకడం నా తప్పే. నీ గుండె లోతుల్లో ఎవరున్నారో తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరడం నా తప్పే. కానీ నీ మంచితనం ఏమైందే? నా మనసులో వేరే మనుషున్నాడు, వాడికి నా మనసు శరీరం రెండూ ఇచ్చేసానని చెప్పచ్చుగా.